బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించింది. ఈసారి ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందు టైర్ ఊడిపోయింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళుతుండగా టైర్ ఊడిపోయిందని రాజా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ వాహనం వేగంగా వెళుతుంటే పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే తనకు కేటాయించిన వాహనాన్ని మార్చాలని, లేదంటే మీ బండి మీరు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, హోంమంత్రికి సిగ్గులేదంటూ రాజా సింగ్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ రాజేంద్ర. ఎమ్మెల్యే రాజా సింగ్ తుదిలో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆయన ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో అది ఈ రోజు ఆ నాంపల్లిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్ వద్ద వెళ్తుండగా ఒక్కసారిగా కూడా ఆ టైర్ ఊడిపోయినటువంటి ఊడిపోయిందని చెప్పి రాజా సింగ్ వాపోయారు. దీనికి సంబంధించి ఒకవేళ ఆ బండి ఎక్కువ స్పీడ్ లో ఉండి ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉంటే తన పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నించారు. మరోపక్క ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా ముఖ్యమంత్రి తిరిగి ఇటు పోలీస్ విభాగం కూడా తిరిగి అదే వాహనాన్ని కూడా ఎన్నిసార్లు పాడైనా కూడా అదే వాహనాన్ని తిరిగి కేటాయిస్తున్న పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అటు సీఎం కేసీఆర్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి సిగ్గు లేదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. బండిలో శబ్దంలో మార్పును గమనించిన రాజా సింగ్ కూడా ఒక్కసారిగా ఆ బండిని స్లోగా వెళ్ళడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. పదే పదే రాజా సింగ్ ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినప్పటికీ అదే వాహనాన్ని ప్రభుత్వం కేటాయించడం పట్ల కూడా రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకవైపు వాహనాన్ని మార్చండి, లేదంటే ఈ వాహనం వద్దంటూ కూడా రాజా సింగ్ తన బాధను చెప్పుకుంటున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీధర్.